ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 22వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 22వ అధ్యాయం. అత్రి మహాముని అగస్త్యునితో ఇలా చెప్తున్నాడు. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచిగా దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరికి గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్ళి స్నానం ఆచరించి తన గృహానికి వెళ్ళెను. ఆ సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని దగ్గరికి వెళ్ళి, రాజా, విచారించకు, నీ వెంటనే చెల్లాచెదురయ్యున్న నీ సైన్యాన్ని కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరుకు వెళ్ళు, నీ రాజ్యము నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యమయ్యాడు. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేదు. అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు. అంతా శ్రీమన్నారాయణుని మహిమే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షించమని కేకలు వేస్తూ పారిపోయారు. పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినా అమృతమే అవుతుంది. ప్రహ్లాదుడికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగితే అమృతమైంది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు. అధర్మము ధర్మముగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది. తాడు పామై కరుస్తుంది. కార్తీక మాసమంతా నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన వారికి సర్వ విపత్తులు తొలగుతాయి. అన్ని సౌఖ్యములు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యంగా ఉంటే శూద్రకులంతో సమానం. వేదాధ్యయనం ఆచరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉంటాడు. సంసార సాగరం ఉద్ధరించుటకు దైవభక్తే సాధనము. జాతి భేదంతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు, మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుతాడు. ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యాన్ని వెచ్చించి మరొకరి చేత దాన ధర్మాలు వ్రతములు చేయించవచ్చు. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను ఇచ్చి కాపాడుతాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవాన్ల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుతున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకి అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఎంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుంది. కార్తీక మాసంలో శుచిగా పురాణ పఠనం చేసిన వారి పితృదేవతలు సంతోషిస్తారు. వారి వంశమంతా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము. 22వ అధ్యాయము 22వ రోజు పారాయణం సమాప్తము. ధన్యవాదాలు.